हाई फ्रेंड्स गुड मार्निंग अंदर की वेलकम बैक टू मई चैनल फ्रेंड्स वीडियो అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఈ వీడియోలో చాలా అంటే చాలా విషయాలు మాట్లాడాలి మీతో। సో నేను మార్నింగ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట। సో ప్రెజెంట్ అయితే బయట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో అయితే ఇంకా ఉంది అన్నమాట। సో లక్కీ బంగారం నిద్ర లేచినాడు, మళ్ళీ అయితే పడుకున్నాడు। మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట। సో ప్రెజెంట్ పాలు పెట్టిన, ఈ పాలు నీళ్ళు వేయకుండా అట్లే పెడతా। ఫస్ట్ కొంచెం పెరుగు తీయాలా, తర్వాత ఇంకా వాటర్ వేస్తాను అన్నమాట। అంటే మాకు కాఫీ తాగుతాం కదా, దాంట్లోకి మాత్రమే వేస్తా। సో స్వీటీ అయితే ఇంకా నిద్ర లేదు, తనైతే 2 టైమ్స్ నిద్ర లేపిన। ఎందుకంటే ఈరోజు నా మీద బాగా అలిగిందనమాట మా స్వీటీ। ఎందుకు అంటే నైట్ కొంచెం ఎక్కువ అల్లరి చేసింటే ఆడిసిన అనమాట, ఎక్కువ కొంచెం కోపంగా, దానివల్ల నా మీద అలిగింది। పొద్దున 2 సార్లు లేపినా కానీ వినపడినట్టు మళ్ళీ అట్లే పడుకుంది। సో ఇప్పుడైతే స్వీటీని అయితే నిద్ర లేపాలా। సరిపోయింది నిద్ర, 2 సార్లు లేపిన ఇప్పటికీ। తొందరగా బ్రష్ చేసుకోపో, ఫాస్ట్గా, లేట్ చేయొద్దు, టైం లేదు। లక్కీ మార్నింగ్ కూడా నిద్ర లేకోకుండా ఇట్లా కొంచెం ఎక్కువసేపు పడుకున్నాడంటే నాకు వ్లాగ్ తీయడానికి అయితే కంటిన్యూ అవుతుంది అనమాట। అదే తీయడానికి అయితే టైం ఉంటుంది, లేకపోతే ఇంకా నాకు వాడి గోలే సరిపోతుంది। మీకు కూడా ఆల్రెడీ తెలుసు కదా వాడు ఎంత అల్లరి చేస్తాడో। ఏదేమైనా పొద్దున్నే కాఫీ కానీ టీ కానీ తాగకపోతే మాత్రం నిజంగా ఏం పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు। అది అలవాటైతే అట్లే ఉంటుంది ఫ్రెండ్స్। స్వీటీ దోశలోకి ఏం చేయాలా? చట్నీ చేయాలా, ఎర్రకారం చేయాలా, ఏం చేయాలా? చూడండి పలకలేదు। దొంగది వినపడింది, ఏడే ఉంది కానీ పలకల। చిన్నోడు నానా మా స్వీటీకి ఇప్పుడే నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదనమాట। డైరెక్ట్ ఇంకా స్నానానికి పోయింది, లేకపోతే కాఫీ అడుగుతుంది అనమాట। కాఫీ పోసిస్తే తాగేసిపోతుంది, కాఫీ కూడా తాగలేదు। సో బాబోయ్ నా మీద చాలా సీరియస్గా ఉంది, అంటే సీరియస్గా ఉండడం కాదు, అలిగిందనమాట। ఇంకా నేను ఇప్పుడు బుజ్జిగించుకుంటే కానీ అది తగ్గదు। ఎగ్ దోశ వేసిస్తా అంటే ఇంకా సైలెంట్ అయిపోతుంది, రాని బయటికి రాని బాత్ చేస్తుంది। పెరుగు ఫ్రెండ్స్, ఇది పెరుగు తోడు వేయాలా, నైట్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా। చూడండి ఇట్లా నేను ఎందుకు అడుస్తానంటే స్వీట్ని చెప్తాను చూడండి, ఇట్లాంటివి అన్నీ పిచ్చివన్నీ తెచ్చుకుంటుంది, పోనీ అవేమన్నా తింటాదే అంటే తినదు। ఇదిగో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది అనమాట। మీకు ఇంకా చూపిస్తాను చూడండి, ఫ్రిడ్జ్ మీద చూడండి, ఇవి చూసా చాక్లెట్ కవర్, ఇట్లాంటివన్నీ తింటుంది। నాకు తనకి ముందే పంటి ప్రాబ్లం ఉంది, పండు పుచ్చిపోతుందని నేను ఆడుస్తుంటా అనమాట। అప్పుడే ఎందుకు లేచినావురా? నీకైతే కొద్దిసేపు కూడా నిద్ర రాదురా। బిస్కెట్ తింటావా? నారా ఎగ్ దోశ వేస్తున్నారా, తిందురా, ఫాస్ట్గా తిను స్వీటీ। ఎంత మజ్జు మా స్వీటీకి అయితే పొద్దున్న లేచినాల నుంచి మళ్ళీ అలగడం మాత్రం అలగడానికి ఫస్టే ఉంటుంది, ఇంకా చిన్న చిన్న వాటికి అన్నిటికీ। దోశ తింటావా లడ్డు?
తింటావా నువ్వు? గుడ్ బై నాన్న నువ్వు. తిందువులే తిందువులే. నైట్ ఎందుకు తినలేమే నువ్వు గోబీ? ఏంటి? వీడియో స్టార్టింగ్లో చాలా విషయాలు మాట్లాడాలనింది. ఏంటి బ్లాగ్ కంటిన్యూ చేస్తుంది చెప్పుకోకుండా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చెప్తాను. ఇదిగో స్వీటీ స్కూల్కి పోతే కొంచెం నాకు ఫ్రీ అవుతుంది అనమాట. నేను మళ్ళీ ఇంట్లో వరకు నిదానంగా చేసుకోవచ్చు. గేట్ వై స్వీటీ, ఇంకా ఉన్నావా నువ్వు? గేట్ వై తీసుకున్నావా? యాడున్నది? కానీ కానీ సర్లే గేట్ వేసిపో. బాయ్. స్వీటీ అయితే స్కూల్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇంకా తను వెళ్ళగానే నేను ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయలేదు. సో నేను కూడా దోశ వేసుకొని తిన్నాను. మా హస్బెండ్ వచ్చే తనకు కూడా వేసి ఇచ్చాను అనమాట. తినేసి లక్కిని తీసుకొని బయటకు అయితే వెళ్ళారు ఆయన. ఇంక ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఏంటి అంటే అది నాకు ఒక 5 days బ్యాక్ జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాలో మనకి ఎవరైనా మెసేజ్ చేసినారు అంటే అది మన యూట్యూబ్లో మనకి పరిచయమైన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే పలానా మేము అని చెప్పి మెసేజ్ చేసినారంటే ఫస్ట్ మీరు వాయిస్ మెసేజ్ అయితే వినండి. అంటే వాళ్ళ వాయిస్ బాయ్ గర్ల్ అనేది అయితే విని తర్వాత మీరు చాటింగ్ అనేది కంటిన్యూ చేయండి. సో నేనైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఫేస్ చేస్తానని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు చాలా మంది మాట్లాడేవారు అనమాట. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు కామెంట్స్లలో, కొంతమంది సిస్టర్స్ అలాగే బ్రదర్స్. అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 3 months 4 months తర్వాత చిన్నగా అలాగా షార్ట్ వీడియోస్కి కామెంట్ చేయడము, నేను లైవ్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడము, అట్లా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. అందులో వచ్చేసి ఒక అక్క నాకు బాగా పరిచయం అనమాట. సో తను వచ్చేసి ఏదో జాబ్ చేస్తుంది, ప్రైవేట్ మామూలుగా ఏదో జాబ్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళ భర్త వచ్చేసి ఫస్ట్ ఏదో చేస్తున్నాడంట, తర్వాత వచ్చేసి ఇంకా మధ్యలో స్టాప్ చేసినారంట ఆయన. 2 పిల్లలు ఉన్నారనమాట అక్కకి. వాళ్ళది వచ్చేసి వైజాగ్ సైడ్ ఏదో ఊరు, వైజాగ్ దగ్గర ఏదో ఊరు. అయితే నాతో బాగా మాట్లాడుతుండే పాపం. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయడము, హాయ్ సిస్టర్ ఏం చేస్తున్నారు, తిన్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాగా మాట్లాడుతూ ఉండే. అంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మేము ఇక్కడికి వచ్చాం సిస్టర్, ఈరోజు లీవ్ ఉంది, అలాగా చెప్తూ ఉండే నాకు. నేను కూడా తను చెప్పిన వాటికి అవునా సిస్టర్, ఓకే మేము ఈరోజు ఈ కర్రీ చేసినాం, అట్లా మామూలుగా కంటిన్యూ చేస్తున్నా. అయితే ఏమైందంటే సడన్గా ఒకరోజు ఇంకా మెసేజ్, ఒకరోజు అని కాదు, ఇప్పుడు రెగ్యులర్గా మనమేం పొద్దున్న లేచిన అంటే చాటింగ్ చేసే అంత ఫ్రెండ్షిప్ అయితే ఏం కాదు. తనకు ఫ్రీగా ఉన్నప్పుడు తను మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వడము. నేను ఎప్పుడైనా ఒక 2 days చూస్తాను, 2 days తర్వాత తను మెసేజ్ చేయకపోతే ఏంటి సిస్టర్ బిజీనా అని చెప్పేసి మెసేజ్ చేయడం, అలాగా ఉండే అనమాట. అమ్మ బాబోయ్, నేను అస్సలు ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇందులో చెప్తాను చూడండి. నేను ఈ విషయం మా సిస్టర్ పర్మిషన్ అడిగి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. నేను ఈ వీడియో తీసుకుంటాను సిస్టర్, ఇలాగ నేను చెప్తాను అంటే ఓకే అని చెప్పింది. అయితే రీసెంట్గా ఒక 6 months నుంచి నాకు తన అకౌంట్ నుంచి మెసేజ్లు అయితే ఏం రావట్లేదు అనమాట. నేనే ఒక 4 times పెట్టాను, హాయ్ సిస్టర్ ఏం చేస్తున్నారు, బిజీ అయిపోయారు, ఈ మధ్య అస్సలు నా వీడియోస్ చూడట్లేదు, కామెంట్ కూడా ఏం చేయట్లేదు, చాలా రోజులైంది. అలాగా నేను ఒక 5-6 కామెంట్లు పెట్టిన తర్వాత రిప్లై ఇవ్వకపోతే సర్లే అని చెప్పేసి నేను ఇంకా సైలెంట్ అయిపోయినా. అది కూడా ఒక 8 months బ్యాక్ నుంచి కూడా ఇంకా నేను వదిలేసిన. సర్లే అని చెప్పేసి ఇంకా నాకు ఒక 5 రోజుల కిందట మెసేజ్ వచ్చింది, హాయ్ సిస్టర్ బాగున్నారా. అయ్యో ఏంటి ఎన్ని రోజుల తర్వాత మెసేజ్ చేసిందని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు మనతో ఎవరైనా మంచిగా మాట్లాడేవాళ్ళు మనకి చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలాగే నేను కూడా అయ్యో ఇన్ని రోజులకి మెసేజ్ చేసింది సిస్టర్, నేను ఇంకా అసలు ఈ అకౌంట్ యూజ్ చేయలేదు కదా, నేను కూడా ఎప్పుడో ఒకసారి వస్తున్నాను ఇక్కడికి అని చెప్పేసి నేను కూడా రిప్లై ఇచ్చిన అనమాట. సర్లే అని ఏంటి సిస్టర్ ఏమైపోయారు, అసలు మెసేజ్ లేదు ఏం లేదు అని చెప్పి అడిగితే నాకు మా హస్బెండ్కి ఇలాగా గొడవలైంది, ఇప్పుడు మేము సపరేట్ ఉంటున్నాము, పిల్లలు వచ్చేసి నా దగ్గరే ఉన్నారు సిస్టర్, ఇలాగా నేను కూడా
అదే జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. అయితే ప్రజెంట్ అయితే ఇద్దరం కలిసి లేము. ఇంకా ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. డివోర్స్కి అప్లై చేసాము. అప్లై చేసి వెయిట్ చేస్తున్నాము దానికోసము. ఇంకా తన దారి తనది, నా దారి నాది అన్నట్టు చెప్పింది. ఇంకా నేను అడగడం బాగోదు కదా, ఇప్పుడు పర్సనల్ విషయాలు ఏమైంది ఎందుకు ఇవన్నీ మనం అడగకూడదు కదా. అవునా సిస్టర్, కొంచెం ఆలోచించాల్సింది, పిల్లలు ఉన్నారు కదా అంటే, అన్నీ చేసిన సిస్టర్ అంతా ఇంకా ఓపిక నాకు లేదు, నశించిపోయింది, అందుకనేసి ఇంకా నేను ఇంకా ఇలాగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. సో సిస్టర్ ఇలా అంటున్నానని మీరు వీడియో చూసిన తర్వాత కూడా ఏమనుకోమాకండి. సో అలాగా ఇదైపోయిందనమాట. మళ్ళీ తనంతలకు తానే ఏమని చెప్పిందంటే, మెయిన్ కారణం వచ్చేసి అతను ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు ఈ సిస్టరు, నేను ఈ సిస్టరే అనుకొని చాలా వరకు నేను కొన్నిటికి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చింటాను కదా, అసలు మధ్యలో కొన్ని మెసేజ్లు ఈ సిస్టర్ చేయలేదంట నాకు. ఆ మెసేజ్ చేసింది వాళ్ళ హస్బెండ్ అనమాట. అలాగా నాకు ఒక్కదానికే కాదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మందికి మెసేజ్ చేస్తాడంట. ఇంకా తను ఎప్పుడు ఇలాగా అమ్మాయిల్ని ఫ్రాడ్ చేయడము, నా వరకైతే ఏం లేదు, నార్మల్గానే మాట్లాడుతుండే. స్టార్టింగ్లో కొన్ని మెసేజ్లు సిస్టర్ చేసింది, తర్వాత వాళ్ళ హస్బెండ్ చేశారంట నాకు. నీకే కాదు సిస్టర్, ఇలా ఎంతమంది అమ్మాయిలకు మెసేజ్ చేస్తూనే ఉంటాడు, ఏం చేస్తుంటారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఇవన్నీ అడిగేది, వాళ్ళ వీక్నెస్ పాయింట్ పట్టుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేది, ఇవన్నీ చేస్తున్నాడు. సో దానివల్ల నేను వార్నింగ్ అయితే ఇచ్చాను, మారలేదు. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి సిస్టర్ చెప్పుకోవాల్సినవి. ఇంకా ఇలాంటి హస్బెండ్ వద్దు అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నాకు తెలుసు కాబట్టి, నేను మీ వీడియోలు చూస్తుంటాను కాబట్టి నేను ఇది కూడా మీకు చెప్తున్నాను అని చెప్పేసి చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయినా. అంటే నా మధ్యలో కొన్ని మెసేజ్లు చేసింది వీళ్ళ హస్బెండా? నేనైతే నేను అనుకున్నాను కదా, ఆ సిస్టరే అనుకున్నాను కదా అని చెప్పేసి నేను అది థింక్ చేయడం ఒక పక్క నేను రిప్లై ఇస్తున్నాను కానీ ఒక పక్క నాకు అది పడింది మైండ్లో. అర్రేచి అనవసరంగా మాట్లాడాను అబ్బా. అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్, తిన్నారా, ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాగా నా వరకైతే మహానుభావుడు బాగానే మాట్లాడినాడు, ఏం లేదు. ఒకవేళ అలా మాట్లాడింటే నేను వెంటనే కనిపెట్టేస్తానులే, అప్పుడే నాకు అర్థమవుతుంది. సో ఇలా కూడా ఉంటారా అని నాకు అప్పుడైతే ఇంకా నేను ఫుల్ షాక్ అయిపోయినా అనమాట. నిజం చెప్పండి సిస్టర్, మరి నార్మల్గానే మీతో నార్మల్గానే మాట్లాడేది సిస్టర్. తర్వాత నేను ఇంకా మెసేజ్లన్నీ చూస్తే అమ్మో చాలా ఉన్నాయి. ఇంకా అలాగే ఇంకా ఇది చిన్న విషయమే వదిలేయచ్చు కానీ ఇంకా చాలా ఉన్నాయి సిస్టర్, చెప్పుకోలేనివి కూడా ఉన్నాయి అని చెప్పి అన్నాను అనమాట. నాకు అప్పుడు ఇంకా పూర్తి మ్యాటర్ అయితే అర్థమైపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళను నాకు తెలిసి వదిలేయడమే మంచిదని నాకైతే అనిపించింది అనమాట. ఆ సిస్టర్ తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఇంకా చెప్పుకోలేనివి చాలా ఉన్నాయంటే ఇంకా చూడండి, మీరే అర్థం చేసుకోండి. అమ్మ బాబా ఇట్లా కూడా ఉంటారని నాకు అప్పుడైతే అనిపించింది అనమాట. సో అదే ఎందుకైనా మంచిది, మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఒక వాయిస్ మెసేజ్ అనేది ఒకటి పెట్టిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడడం మంచిదని నాకైతే అప్పుడు అనిపించింది అనమాట. సో అలాగా జరిగింది. సో నాకైతే ప్రజెంట్ నేను ఒకటే ఆలోచిస్తున్నా, చిన్నపిల్లలు ఉన్నారు కదా పాపం అని. మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఫోన్ తనదైతే వాళ్ళ హస్బెండ్ ఎట్లా చాటింగ్ చేస్తాడని చెప్పేసి. తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసుకుపోయే ఫోన్ వేరే ఉంటుంది, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఈ ఫోన్ పెట్టింది అనమాట. నేను ఎక్కడ కానీ నాకు డౌట్ రాకుండా ఉండే విషయం ఏంటి అంటే, తన ఇన్స్టా ఐడిలో కూడా ఒక 2-3 వీడియోస్ ఉంటాయి, అవి కూడా పిల్లలు ఉంటాయి అన్నమాట, వాళ్ళ పిల్లలవి. ఇప్పుడు ఎవరైనా పిల్లల ఫొటోస్ కానీ అలాగా సాంగ్ పెట్టుకుంటారు కదా, అలాగా ఒక 3-2 ఉన్నాయి. అలాగా ఇంకా యూట్యూబ్లో కూడా తన పిల్లల వీడియోస్ ఉన్నాయి కాబట్టి సేమ్ సిస్టరే కదా అని చెప్పి మాట్లాడాను. కానీ మధ్యలో ఇంత తతంగం నడిచిందని నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అది కూడా ఆ సిస్టర్ నాకు మెసేజ్ చేసి చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు అనమాట. సో నేను తను పర్మిషన్ అడిగి నేను ఇదంతా చెప్తున్నా అనమాట. ఓకే సిస్టర్, పర్లేదు, ఇలాంటి ఎదవల గురించి ఎంత చెప్పినా తక్కువే, మీ ఇష్టం ఏమన్నా చెప్పుకోండి, ఏం పర్వాలేదు, వద్దని నేనే వదిలేసాను, ఇంకా నాకెందుకు సిస్టర్ అలాంటి వాడు, అది చాలా బాధపడింది అనమాట. సో ఎనీవే, ఏదేమైనా సరే ఒక్కసారి ఏదైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇట్లాంటివి మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్. ఏమైనా ఉండొచ్చు కానీ ఇలాంటివి మాత్రం ఉండకూడదు. ఉన్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవి దాగమన్నమాట, ఖచ్చితంగా బయటపడతాయి కాబట్టి. సో ఇలాంటి వాటికి మ్యాక్సిమం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు ఒక
పిల్లలు పుట్టి ఒక సంసారాన్ని రన్ చేసుకుంటూ తను జాబ్ చేసుకుంటూ ఇదంతా కష్టపడుతుంటే మధ్యలో తినిందరక్క ఇలా చేస్తుంటారనమాట. ఇలాంటి వాళ్ళ గురించి నిజంగా మాట్లాడడం వేస్ట్ అని అనిపిస్తుంది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఏమనిపించింది కామెంట్ చేయండి. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నువ్వు జాగ్రత్తగా ఉండక్క మాకు చెప్పాక అనేరు. నేను పొరపాటు పడ్డాను ఫ్రెండ్స్. ఆ సిస్టర్ చెప్తుంది కదా, నేను స్టార్టింగ్లో మాట్లాడాను ఫ్రెండ్స్. సిస్టర్ మధ్యలో మాట్లాడింది మాత్రం ఆయన అని చెప్పేది. తనే చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు అదనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి నేను. బాయ్ అందరికీ.